ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడా వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం 43వ సంకీర్తన. అందరూ ఒకసారి 43వ సంకీర్తన తీసి మొదటగా ఆ కీర్తన చదువుకుందామండి. 43వ సంకీర్తన చదవండి, చూడండి. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చూడండి, నీవు నాకు దుర్గమై ఉన్న దేవుడువు. నన్ను త్రోసివేసితేమేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయన నా రక్షణకర్తయగు దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించుదును. ఈ 43వ సంకీర్తనలో ప్రాముఖ్యంగా భక్తుడు చెప్తుంది ఏమిటంటే, చూడండి, దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు భక్తుడు తెలియచేస్తున్నాడు అంటే, ఈ కీర్తనలో ఈ 43వ కీర్తన అనేది కోరాహు కుమారుల చేత వ్రాయబడినటువంటి సంకీర్తన. మరి వీరు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అనేది ఈ కీర్తన యొక్క సారాంశమై ఉన్నది. అసలుకి ఈ కీర్తనలో దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, దేవుడు విడిపించేవాడు కాబట్టి దేవుడికి వారు ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. చూడండి, ఈ కీర్తన మొదటి భాగంలో, దేవా, నాకు న్యాయము తీర్చుము, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి. చూడండి, దేవుడు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే విడిపించేటువంటి లక్షణం. ఈ కీర్తనలో ఎక్కడ నుండి దేవుడు భక్తుడిని విడిపిస్తున్నాడంటే, చూడండి, దౌర్జన్యము కలిగి ఏంటండి, దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి, వాద్యమాడే వారి చేతిలో నుండి, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి దేవుడు విడిపిస్తున్నాడంట. ప్రభునందు ప్రియులారా, హవ్వని సాతాను ఏ విధంగా మోసం చేసిందండి? తన కుయుక్తితో మోసం చేసింది. అంటే హవ్వ సాతాను యొక్క కుయుక్తి ద్వారా మోసపోయింది. కుయుక్తికి ఉన్నటువంటి మరొక పేరే కపటము. ఇక్కడ ఈ భక్తుడి యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయంటే, ఆ పరిసరాల్లో జీవించే వారి యొక్క స్థితిగతులు లేకపోతే వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఇది ఒక కపటము, దౌర్జన్యము, వ్యాజ్యము. కపటముగా ఉండేవారు, దౌర్జన్యం చేసేవారు, వ్యాజ్యము ఆడేవారు. అంటే వ్యాజ్యం అంటే గొడవలు, అర్థం పర్థం లేనటువంటి గొడవలు, వితండ వాదం అంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తనకారుడు ఉన్నాడనమాట. అటువంటి పరిస్థితుల్లోంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనకే నేను
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెబుతున్నాడు. కేవలం ఇటువంటి కపటోపాయం చేత పీడించబడే వారు మాత్రమే కాకుండా ప్రభునందు ప్రియులారా, దేవుడు బాధల్లో ఉన్న వారి నుండి కూడా దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేసేవాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడు తగలదు. ఏంటండి మనిషికి ఉన్నటువంటి 6 బాధలు? చెప్పాలండి. మనిషికి ఉన్నటువంటి 6 బాధలు ఏంటి? బాధలను లెక్కేయగలం మనం? ఎవరినైనా నీకు ఎన్ని బాధలు ఉంటాయి? నాకు ఎన్నో బాధలు ఉన్నాయి అంటారు. అంతేగాని నాకు 6 బాధలు ఉన్నాయా అని అంటారా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనరు. అంటే మన జీవితంలో కలిగే బాధలు 6 బాధలేనా? కాదు. మరి భక్తుడైనటువంటి యోబు ఎందుకు అంటున్నాడు 6 బాధల్లో నుంటే విడిపిస్తాడంటే దేవుడు? మరి మిగతా బాధల నుండి విడిపించడా? మరి మిగతా బాధల నుంచి విడిపించకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? 6 బాధల్లో నుండి విడిపిస్తే. ప్రభునందు ప్రియులారా, మళ్ళీ ఒకటి కలుపుతున్నాడు. మళ్ళీ 6కి ఏం చేస్తున్నాడు? ఒకటి కలుపుతున్నాడు. 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు అంటున్నాడు. మరి 7 బాధల నుండి విడిపించగల సమర్థుడే దేవుడు. 8వ బాధ, 9వ బాధ, 10వ బాధ వీటి నుంచి విడిపించడా అంటే మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే బైబిల్ నందు 7 అనే సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7 అనేది ఏంటండి? పరిపూర్ణమైనటువంటి సంఖ్య. నీ జీవితాంతం, నీ పరిపూర్ణ జీవితాంతం కలిగేటువంటి బాధలన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడని 7ని సింబాలిక్ గా చేసి చెబుతున్నాడు. ఏంటండి? 7ని సింబాలిక్ గా చేసి చెబుతున్నాడు. 7 అంటే ఏంటి? పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఇప్పుడు చూడండి, మనం 100% అయిపోయిందంటాం. పని ఎంత శాతం అయిపోయిందంటే, అంటే 100% అయిపోయిందంటే అర్థం ఏంటి? అలా బైబిల్ పరిభాషలో 7 అనేది ఏంటి అంటే ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య. అంటే దేవుడు 6 బాధల నుండి విడిపిస్తాడు, 7 బాధల నుండి కూడా ఆయన విడిపిస్తాడు. అంటే మన జీవిత పర్యాంతము కూడా, మన పరిపూర్ణ జీవితం అంతటిలో కూడా బాధలను విడిపించే వారు ఎవరంటే దేవుడే. చూడండి, కపటోపాయం కలిగినటువంటి వారి చేతుల్లో నుండి విడిపిస్తాడు. అదేవిధంగా మన బాధలన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు. వాద్యమాడి చేతుల నుండి వారిని దేవుడు విడిపిస్తాడు. అదేవిధంగా చావుకు లోనైన వారిని సైతం కూడా దేవుడు ఏం చేస్తాడండి? లాజరుని విడిపించడా లేదా? లాజరుని విడిపించడా లేదా? అవసరమైతే చావుకు లోనైపోయిన వారిని సైతము విడిపించగలిగేటువంటి సమర్థుడు ఎవరు? మన దేవుడు. మరి మనం చావుకు లోనయ్యా ఉన్నావా లేదా? మీరు జీవించుతున్నారు అనే పేరు మాత్రం మీకు ఉన్నది, కానీ మీరు మృతులే అన్నాడు. మరి మనము కూడా ఏంటి? మృతులమే. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికింది. అంటే చనిపోయిన వారిని సహితం, అంటే భౌతికంగా చనిపోయిన వారిని కూడా మరణం నుండి విడిపించాడు. అలనాడు లాజరుని, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనల్ని కూడా దేవుడు మరణం నుండి విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఏ మరణం? ఆత్మీయ మరణం నుండి, 2వ మరణాన్ని నుండి, నరకం నుండి విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అంటే ఇదిగో ఈ లోకంలో
కపటోపాయం కలిగింది ఎవరు అంటే అపవాది. అపవాది బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆధ్యాత్మికమైనటువంటి మరణం నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంటే మన దేవుడు విడిపించేటువంటి దేవుడు. 102వ సంకీర్తన 2వ వచనం. 102వ సంకీర్తన 2వ వచనం. నా కష్టదినమున నాకు విముఖుడమై ఉండకము. క్షమించాలండి, 20వ వచనం చూడండి. 102వ సంకీర్తన 20వ వచనం. చెరసాల్లో ఉన్న వారిని మూలుగులు వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైనటువంటి పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియో ఆకాశం నుండి భూమి దృష్టించిననియో ఏంటండి వచ్చే తరము తెలుసుకునేటట్లుగా ఇది రాయబడవలెను. అయిన వాక్యం ఏంటండి? మొట్టమొదటిగా చెరసాలలో ఉన్న వారే మూలుగులని. ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే చెరలో ఉన్నారా లేదా? వారి యొక్క మూలుగు విన్నాడా లేదా? బబులోని చెరలో ఉన్న వారి యొక్క మూలుగులు విన్నాడా లేదా? యోసేపు ఆయన చెరసాల జీవితాన్ని అనుభవించాడు, ఆయన యొక్క మూలుగులు కూడా విన్నాడు. పౌలు శీల వారు కూడా చెరసాల జీవితాన్ని అనుభవించారు. అంటే చెరసాలలు అంటే బంధకంలో ఉన్న వారిని సైతం కూడా విడిపించడానికి దేవుడు ఏమై ఉన్నాడంటే సమర్థుడై ఉన్నాడు. అంటే చూడండి, కీర్తనాకారుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. విడిపించేటువంటి సమర్థత దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను. మరి దేంట్లోంచి విడిపిస్తాడు అని అంటే, ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి జనులు ఏ విధంగా ఉన్నారంటే కపటోపాయం కలిగినటువంటి జనులు, వ్యాజ్యమాడేటువంటి జనులు, ఇంకేమంటున్నాడు, దౌర్జన్యం చేసేటువంటి జనులు. అటువంటి వారి మధ్య దేవుడు పిల్లలు ఒకవేళ ఉంటే దేవుడు వారి నుండి ఖచ్చితంగా తన పిల్లల్ని కాపాడుకుంటాడు. కాపాడతాడా లేదా? కాపాడతాడా లేదండి? లోతు సొదొమ గొమొర యొక్క దుస్థితి చూసి సొదొమ గొమొర యొక్క దుస్థితి చూసి అనుదినము తన మనసులో నొచ్చుకుంటూ ఉన్నాడంట. ఎందుకు? తన యొక్క చుట్టూ పరిస్థితులు బాగలేవు, అయినా సరే దేవుడు లోతును కాపాడా లేదా? చెప్పాలండి, కాపాడాడు. అంటే పరిస్థితులు మనకి ఎంత భిన్నంగా ఉన్నా సరే దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసినటువంటి బద్దులమై ఉన్నాం. ఇదే కీర్తనలో మనం గమనిస్తే 2వ వచనంలో ఒక్కసారి చదవండి. అదిగో ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? దుర్గమై ఉన్నాడంట. అందుకే నేను ఆనందంతో గెంతులు వేస్తూ సితారతో నిన్ను కీర్తిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు ఈ కీర్తనలో. దేవుడు ఏమై ఉన్నాడంట? దుర్గము అయి ఉన్నాడంట. దుర్గము అంటే అర్థం ఏంటండి? శత్రువుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం దాగునే ఒక బలమైనటువంటి ప్రదేశాన్ని లేకపోతే చోటుని మనం ఏమంటాము? దుర్గము అంటామన్నమాట. దావీదు తన కీర్తనలో యెహోవా నా బలము, నా కేడము, నా దుర్గము, నా కోట, నా కొండ, ఇవన్నీ కూడా దేవుడి యొక్క గుణాతిశయాల్ని మనకి తెలియచేశాడు. దుర్గము అంటే బలమైనది అని అర్థం. కానీ దేవుడు దుర్గమై ఉన్నాడు పాత నిబంధనలో. ఏమై ఉన్నాడండి? మరి ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన దుర్గమా కాదా? ఆయన బలమైనటువంటి ఒక ప్రదేశమయా కాదా? మనకి అపవాది చేతుల్లో నుండి మనం కాపాడుకోవడానికి ఆయన ఒక బలమైన ప్రదేశమా కాదా? పాత నిబంధనలు అయినా సరే కొత్త నిబంధనలు అయినా సరే దేవుడు ఎప్పుడు మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, మన హృదయమే ఒక దుర్గముగా చేసుకోవాలి అనుకుంటున్నాడు అన్నమాట.
ప్రతి విశ్వాసి తన హృదయాన్నే ఒక దుర్గంగా మలుచుకోవాలి. ఎందుకు? అపవాది నుండి కాపాడబడ్డానికి, అపవాదిని ఎదిరించడానికి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు దుర్గమే. కానీ చూడండి, పక్షులు ఏం చేస్తాయి? పిల్లలు ఎదిగే వరకు, ఎగరడం వచ్చేంత వరకు కూడా ఆహారం సమకూరుస్తాయి. సమకూర్చినటువంటి ఆ పక్షులే పైకి తీసుకెళ్ళి గాల్లో వదిలేస్తాయి. ఎందుకు? అవి ఎగరడం నేర్చుకోవాలని. దేవుడు మనకు దుర్గమే. కానీ మనము కూడా అపవాదు నుండి కాపాడుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మీ హృదయాలనే దుర్గముగా చేసుకోవాలి అని చెప్తున్నమాట. ఇప్పుడు పక్షి పిల్లలను విడిచిపెట్టేస్తుంది. విడిచిపెట్టేసిన తర్వాత పడిపోతున్న మళ్ళీ వచ్చి పట్టుకుంటుందా లేదా? పట్టుకుంటుందా లేదా? అలాగే దేవుడు మనకి దుర్గమై ఉన్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో యుద్ధము ఎవరిదే? యెహోవాదే, ఇశ్రాయేలుదే. కరెక్ట్గా చెప్పాలండి. యుద్ధం చేసింది ఎవరండి? ఇశ్రాయేలుది. కానీ యుద్ధం ఎవరిదని రాయబడి ఉంది? యెహోవా. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను చూడండి రక్షింపబడేవాడు కాదని ఈ దండు వారందరూ రక్షించేవాడు కాదనా, రక్షింపబడేవాడు కాదనా? కత్తి చేత ఈటి చేత మనల్ని మనం రక్షించుకుంటున్నాం అనుకుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు అయినటువంటి యెహోవా కత్తి చేత ఈటి చేత మనల్ని రక్షించువాడు కాదు. ఈ దండువారు మన శత్రువులందరూ తెలుసుకోవాలని. యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. అంటే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు పక్షం నుండి ఏం చేశాడంటే, అనేక యుద్ధాల్లో వారిని గెలిపించాడు. దేవుడు చేయి విడిచినప్పుడు ఇశ్రాయేలు యుద్ధంలో గెలిచేవారండి? గెలిచేవారు కాదు. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యుద్ధం ఎవరిదే? యుద్ధం యెహోవాదేనే. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి శీఘ్రముగా అపవాదిని మీ పాదముల చేత కింద చేతక త్రొక్కుదును అన్నాడా, త్రొక్కించదను అన్నాడా? త్రొక్కించదను. యుద్ధం ఎవరిది? ఇప్పుడు మనమే. ఆ యుద్ధంలో సహాయకుడు దేవుడు. యుద్ధంలో సహాయకుడు దేవుడు. కానీ యుద్ధం చేయవలసింది ఎవరు? మనం. ఇంకా బాగా అర్థం అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారుల సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమందు పోరాడుచున్నాము. దురాత్మల సమూహంతో మనము ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాము. చాలండి. ఆ వచ్చిన మొదటి భాగంలో వ్రాయబడింది ఏమిటంటే, మీరు పోరాడునది. అంటే ఇప్పుడు ఎవరు పోరాడాలని కోరుకుంటున్నారు? మన పోరాటం, యుద్ధం ఎవరిదే? మనదే. మీరు దృశ్యమైనటువంటి శత్రువుతో పోరాడడం లేదు, అదృశ్యమైనటువంటి శత్రువుతో పోరాడుతున్నారు. ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతోనూ వాడి యొక్క బాసు ఎవడో అపవాదుతోనూ పోరాడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ విధంగానే మరి దుర్గము యెహోవా నా దుర్గమై ఉన్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలు. మరి ఆ దేవుడే ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమని కోరుకుంటున్నాడంటే, మన హృదయాన్నే ప్రతి విశ్వాసి కూడా ఒక దుర్గముగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఏంటండి? ఇప్పుడు దేవుడు వాక్యం ఉండేది ఎక్కడ? హృదయంలోనే. అపవాది
యొక్క మాటలు ఉండేది ఎక్కడ? హృదయంలోని కదా. అంటే ఈ హృదయాన్ని దేవుడు మాటల చేత దృఢపరుచుకుంటే అపవాది మాటలకు చోటు లేదు. అంతే కదండి. హృదయం ఏంటి? మన ఆలోచనలే మన హృదయం. మన ఆలోచనలో దేవుడు మాటలకి చోటిచ్చి అపవాది మాటలకి చోటు ఇవ్వకుండా, అపవాది మాటలు మన హృదయంలో చొరబడకుండా చేయగలిగితే మన హృదయం కూడా ఏంటి? బలమైనటువంటి దుర్గము. మన హృదయం ఎందుకు బలమైనటువంటి దుర్గము అయ్యిందంటే నీ సామర్థ్యం బట్టి కాదు, నా సామర్థ్యం బట్టి కాదు. అందులో ఏముంది? దేవుని వాక్యం ఉంది కాబట్టి అది బలమైనటువంటి దుర్గము అయ్యి ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు బలమైన దుర్గంగా ఉండాలని దేవుడు ఎక్కడ బలమైనటువంటి దుర్గంగా ఉండాలనుకుంటున్నాడు? పాత నిబంధనలో తానే స్వయంగా బలమైన దుర్గం. మరి ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు ఎక్కడ బలమైనటువంటి దుర్గంగా నేను ఉండాలి నా విశ్వాసులకి, నా భక్తులకి అని నేను కోరుకుంటున్నానంటే, భక్తుల యొక్క ఆలోచనల్లో నేను స్థిరపడి నేను ఒక బలమైనటువంటి దుర్గంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఆలోచనల్లో మనం ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవుడికే చోటిస్తే అపవాది ఆలోచనలు ఈ దుర్గంలోకి ప్రవేశిస్తాయా? ఎందుకంటే వాక్యం ఎంత బలమైందంటే, నా వాక్యం బండలను పగలగొట్టే సుత్తి వంటిది కాదా? నా వాక్యం అగ్ని వంటిది కాదా? భయంకరమైనటువంటి పాపం అనే మురికిని వదలగొట్టేటువంటి సబ్బు వంటిది కాదా? అంటే వాక్యం అనేది ఒక బలమైనటువంటి దుర్గము. ఆ దుర్గము ఎక్కడ కట్టబడాలంటే కేవలం మన ఆలోచనలోనే కట్టబడాలి. ఎందుకంటే మన ఆలోచనలో దేవుని వాక్యం ఉంటే మన ఆలోచనలోకి ఏది రాదంటే దుష్టుని యొక్క మాటలు, దుష్టుని యొక్క తలంపులు మన యొక్క ఆలోచనలోకి రావు. అప్పుడు మన హృదయము లేకపోతే మన హృదయ ఆలోచనలు మన హృదయ ఆలోచనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ హృదయం అనేది ఒక బలమైనటువంటి దుర్గంగా మారుతుంది. అలాగ ప్రతి విశ్వాసి యొక్క హృదయము బలమైనటువంటి దుర్గంగా మారాలి. ఆ బలమైనటువంటి దుర్గము నా మాట అయి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఈ కీర్తనలో భక్తుడు దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, మొదటగా ఏం చెప్పుకున్నామండి? దేవుడు విడిపించేటువంటి వాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రెండోది ఆయన నాకు దుర్గమై ఉన్నాడు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనకు కూడా దుర్గమై ఉన్నాడా? ఎక్కడ మన దుర్గం? దేవుడు దుర్గం చూపించమంటే ఎక్కడ చూపించాలి? మన ఆలోచనలో, మన హృదయంలో స్థిరపడినటువంటి వాక్యమే. అందుకే చెప్తాడు, వాక్యము సజీవమైదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలే, అది ప్రాణాత్మలను మూలుగులు సైతం లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందంట? చొచ్చుకుని పోతుంది. అంత బలమైంది మాట. అంత బలమైనటువంటి దుర్గం ఏమిటంటే వాక్యమే. అంటే ఇక్కడ రెండు కారణాలు బట్టి మనం దేవుడికి భక్తుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చూసాం. ఇక 3వ వచనం ఒక్కసారి చదవండి. 3వ వచనం ఒక్కసారి చదవండి. మర్చిపోయారండి. కీర్తన 43వ సంకీర్తన 3వ వచనం చూడు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపెను. అంటే మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడంటే, దేవుడు వెలుగై ఉండి త్రోవ చూపేవాడు కాబట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు వెలుగై ఉండి త్రోవ చూపేవాడు కాబట్టి ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మొదటగా విడిపించేటువంటి వాడు కాబట్టి, రెండవదిగా దుర్గముగా ఉన్నవాడు కాబట్టి, మూడవదిగా వెలుగై ఉండి త్రోవ చూపేవాడు కాబట్టి ఆయన మనందరికీ వెలుగై ఉన్నాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చూడండి, ఆయన మార్గం అంట. అంటే ఆయనే
త్రోవ, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి వద్దకు రాడు. అంటే ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గాన్నే మనకి చూపించి మనల్ని ఆయన ఆకర్షిస్తున్నాడు. అదే యోహాను సువార్త 1:9. అదే యోహాను సువార్త 1:9. అదిగో నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చి అదిగో ఆ త్రోవలోకి ఎలా నడిపిస్తున్నాడు దేవుడు అంటే ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. నిజమైన వెలుగు ఉంది అంటే, నిజమైన వెలుగు ఉందంటే అబద్ధమైనటువంటి వెలుగు కూడా ఉంది కదా. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అది అందరినీ వెలిగిస్తుందంట. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగిన, కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది? ఆయన నిజమై వెలుగై ఉండి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన వెలిగిస్తున్నాడు. కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదంట. ఎందుకంటే వీరు ఎక్కడున్నారంటే లోకము పాపం అనే చీకటిలో ఉన్నారు కాబట్టి వారికి ఏమి నచ్చదు? చీకటిలో పాపాలు చేసే వారికి ఏమి నచ్చదండి? ఏం నచ్చదు? వెలుగు నచ్చదు. అందుకే ఆయన్ని వారు గ్రహించలేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. చాలండి. కానీ ప్రభునందు ప్రియులారా, కానీ ఆయన వెలుగు, ఆ వెలుగు ద్వారా అనేక మంది రక్షించబడతారు అని మనకి అనేక లేఖనాల్లో కనపడుతుంది. మత్తయి సువార్త 4:15. మత్తయి సువార్త 4:15. చూడండి, చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. దాని ముందు వచ్చిన చదవండి, 14 వచ్చిన. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను ఆవలనున్న సముద్ర తీరమున జనులు నివసించు గలిలయు. చూడండి, వీరందరూ చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను, చూడండి, మరణ ప్రదేశంలో కూర్చున్నారంట. ఏమిటా మరణం? పాపము చేసి మరణ ప్రదేశంలో కూర్చున్నారు. పాపం చేసి నరకానికి జోగుచున్నారు. మరణ ఛాయలో కూర్చుండి ఉన్న, చూడండి, మరణ ప్రదేశంలో కూర్చున్నారంట. మరణ ఛాయలో కూర్చున్న వారికి ఏమి ఉదయించిందంట? వెలుగు ఉదయించిందంట. ఏంటి, ఎలా ఉదయించింది ఆ వెలుగు అంటే, ఇది క్రీస్తు జననం ద్వారా ఆ వెలుగు ఉదయించింది. క్రీస్తు రక్షకుడిగా రాబట్టి ఆ వెలుగు ఉదయించింది. అంటే ఆయన వెలుగుగా ఉదయించి సమస్త జనులకి ఏమి చూపించేవాడు? మార్గము చూపించేవాడు. కీర్తనాకారుడు కూడా అదే చెబుతున్నాడు అన్నమాట. నువ్వు నీ వెలుగు ప్రసురించి నాకు మార్గము చూపేవాడు కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు అనమాట. ప్రభునందు ప్రియులారా, మలాకీ గ్రంథం 4:2. మలాకీ గ్రంథం 4:2. అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును గనుక మీరు బయలుదేరి. చాలండి, ఆయన రెక్కలు మనకి ఆరోగ్యమును కలుగు చేయును. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమి ఉదయిస్తాడంటే, నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించి మనకి మార్గాన్ని చూపిస్తాడంట. మరి ఆ ఉదయింపజేసినటువంటి వెలుగుని మనలోనే ఉంచుకోకుండా అనేకులకి ప్రచురింప చెయ్యాలి అనేదే దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నదన్నమాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9.
అయితే మీరు చీకటిలో నుండి చూడండి, జాగ్రత్తగా చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి, మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను చూడండి, చేయు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, ప్రచురము చేయు నిమిత్తము అంటే ఆ వెలుగు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పడిన వంశమును రాజులైన యాజక సమూహమున పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎందుకు ఉన్నామంటే ఆయన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన యొక్క గుణాతిశయములు, అంటే ఆ వెలుగు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయుటకు, ఆ వెలుగు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయుటకు దేవుడి యొక్క సొత్తైనటువంటి ప్రజలు, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమై ఉన్నాము. అంటే ఆయన మనలో వెలుగుని ఉదయింపజేశాడు, ఆ వెలుగుని మనం ప్రచురించవలసినటువంటి వారమై ఉన్నాము అని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఊరికనే ఉండకూడదు అని చెప్తున్నమాట. వెలుగై ఉన్నటువంటి దేవుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగై ఉన్నాడంట. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడి యొక్క గుణాతిశయములు మనం ప్రచురించడానికి ఈ లోకమందు రాజులైనటువంటి యాజక సమూహమై ఉన్నాము అని చెప్తున్నాడు అనమాట. అందుబట్టి నువ్వు వెలుగై ఉండి నాకు త్రోవ చూపుతున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే 43వ సంకీర్తన ఏం తెలియజేస్తుందంటే, ఇదిగో దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకండి దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనకి తెలియజేస్తుంది. ఎందుకు చెల్లించాలంటే ఆయన మనల్ని విడిపించే దేవుడు కాబట్టి. దేని నుండి విడిపిస్తాడంటే మనం చదువుకున్నాం, కపటోపం గలటువంటి మనుషుల నుండి, దౌర్జన్యం చేయటువంటి మనుషుల నుండి, వ్యాజ్యమాడేటువంటి మనుషుల నుండి విడిపించేవాడు. అంతేకాకుండా మరణం నుండి విడిపించేవాడు, బాధ నుండి విడిపించేవాడు. ఎన్ని బాధల నుండి? 7 బాధలు. 7 అనేది ఏంటి? సంపూర్ణ, అంటే సంపూర్ణమైనటువంటి అన్ని బాధల నుండి కూడా మనల్ని దేవుడు విడిపించేవాడు. కాబట్టి ఇదిగో కీర్తనకారుడు అంటాడు, దేవా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవది, దేవుడు మనకి దుర్గమై ఉన్నాడు. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? దుర్గమై ఉన్నాడు. అలనాడు దేవుడు దుర్గమై ఉన్నాడు, ఈనాడు కూడా దేవుడై దుర్గమై ఉన్నాడు. కానీ దేవుడు తానే దుర్గంగా ఉన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మన హృదయంలో ఉండి మన హృదయాన్ని దృఢపరిచి మన హృదయాన్ని ఒక దుర్గముగా చేసుకుని దేవుడు ఉండాలి అంటున్నాడు అనమాట. అంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు దుర్గంగా దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మన హృదయము. అంటే మన దేవుడు కలిగినటువంటి ప్రతి మనిషి యొక్క హృదయము ఇటువంటిదంటే బలమైనటువంటి దుర్గము వంటిది, బలమైనటువంటి కోట వంటిది, బలమైనటువంటి ప్రాకారము వంటిది. అందుకే పౌలు అంటాడు, ప్రభువుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకునుడి. ఎందుకంటున్నాడు ప్రతిష్ఠించుకోండి అంటే, మీ హృదయం దేవుణ్ణి మీరు ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా, పౌలు కాదండి పేతురు అంటాడు, ఏమవుతుందంటే ఒక బలమైనటువంటి దుర్గమై ఉంటుంది. ఎందుకంటే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవారై మీలో ఉన్నటువంటి నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ చూడండి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. చూడండి ఎందుకు హృదయములో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలో చెప్తున్నాడు. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకునేది. ఎందుకు ప్రతిష్ఠించుకోవాలంటే మళ్ళీ మొదటి నుంచి ఒక్కసారి చదవండి. ఇదిగో సాతాను అనేకమైనటువంటి తంత్రాల మీదకు ప్రయోగిస్తుంది. అనేకమంది లోకాశలను చూపించి మీ హృదయాల్ని నిర్మూలము కాకుండా అపరిశుభ్రం చేసేస్తుంది. అందుకే
మీరు నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండుటకును మీలో ఉన్న నిరీక్షణను గురించి ఇదిగో మీలో ఉన్నటువంటి నిరీక్షణ కూడా అది ఏం చేస్తుంది, దెబ్బతీస్తుంది. ఏంటి మన నిరీక్షణ? ప్రభు వస్తాడు మనల్ని తీసుకువెళ్తాడు అనేది. అటువంటి నిరీక్షణ కూడా దెబ్బతీస్తుంది. ఎలా దెబ్బతీస్తుంది అంటే అనేక మందిని రేపి మీలో ఉన్న నిరీక్షణని హేతువడేలాగా చేస్తుంది. మిమ్మల్ని హేతువుడు ప్రతివానికి ఆ సాత్వికముతోను చూడండి, అలా హేతు అడుగు చేస్తుంది. కొత్త నిబంధనలు అడిగారు మొదటి శతాబ్దంలోనే. అన్ని సృష్టి ఆరంభం నుండి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. పితరులు నిద్రించిన వారు నిద్రించినట్టే ఉన్నారు. యేసు రెండో రాకడ ఎక్కడా అని అడిగారా లేదా? హేతు అడిగారా లేదా? మీ నిరీక్షణ బట్టి హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోను ఎలా చెప్పాలంటే వాడిని కొట్టేసి తిట్టేసి రంకెలేసేసి కాదు, సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం అంటే ఇలా కూడా చేస్తే కూడా తప్పే మాట. అంటే వాడిని గద్దించేసి గద్దించవచ్చు, ఎంతవరకు గద్దించాలో అంతవరకే. వాడి మీద రంకెలేసి వాడిని ఒక దోషిగా నిలబెట్టేసి అలా చేయడం కూడా. సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు చూడండి. ఎల్లప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలంటే, అంటే నీ నిరీక్షణ దేవుడు రెండో రాకడ ఉన్నదనే నీ నిరీక్షణ గురించే ఈ లోకంలో అనేకులు నిన్ను హేతు అడుగుతారు. అనేకులు నిన్ను ఏం చేస్తారు? హేతు అడుగుతారు. వారికి ఎల్లప్పుడూ కూడా సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలంట. మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఇదంతా జరగాలి అంటే, సిద్ధంగా ఉండాలి అంటే ఎవరు ఉండాలి? మన హృదయంలో సిద్ధంగా ఉండాలంటే మనం వాక్యం మొత్తం అంతా కూడా తెలిసిన వారమై ఉండాలా లేదా? ఏదో అడిగితే సమాధానం చెప్పగలిగే వాక్యం అంతా కూడా మనం తెలిసిన వారమై సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండాలంటే క్రీస్తుని ప్రభువుగా మీరేం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. అలా ఉన్నప్పుడే మీరు బలమైనటువంటి కోటగా, మీ హృదయం ఒక బలమైనటువంటి కోటగా, క్రీస్తు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడతాడో అప్పుడే మీ హృదయం ఎలా ఉంటుంది? ఒక బలమైనటువంటి కోటగా అది మారతాది. బేటలో వారిపోయేటువంటి కోటగా ఉండదు. విమానస్కులు అంటే సగం ప్రభువులోనే సగం లోకంలో ఉన్నటువంటి వారి హృదయం బలమైన దుర్గం కాదు, బేటలు వారిపోయేటువంటి దుర్గముగా ఉంటది. ఇసుక మీద ఇల్లు కట్టేవాడికి ఇల్లులాగా ఉంటది. కానీ హృదయమందునే ప్రభువునే ప్రతిష్ఠించుకునే వాడి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే బలమైనటువంటి దుర్గముగా ఉంటుంది. అంటే నీవు నాకు దుర్గమైనందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మూడవది, నువ్వు వెలుగై ఉండి నాకు త్రావు చూపించావు కాబట్టి నీవు నాకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాను అని ఈ 43వ కీర్తన ద్వారా దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది భక్తులు మనకి, కొరాహు కుమారులు మనకి ఏం చేస్తున్నారు? తెలియచేస్తున్నారు. ఇది 43వ కీర్తన యొక్క సారాంశం అండి. చివరి వచనం చదవండి ఒక్కసారి. నా ప్రాణమా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కృంగక, ఎందుకంటే మన దేవుడు విడిపించేటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు? బలమైన దుర్గంగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉండి త్రోవ చూపించేటువంటి దేవుడు. ఇంత ఇలాగ దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అని తనలో తాను ధైర్యం చెప్పుకుంటున్నాడంట. అంటే మనకు కలిగినటువంటి సమస్త బాధల నుండి కూడా మనం అటువంటి ధైర్యం చెప్పుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చెప్పుకుంటున్నామండి, అలా చెప్పుకోలేకపోతున్నాం. దేవుని బట్టి బలపడలేకపోతున్నాం, భయపడిపోతున్నా. నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నాలో నువ్వు ఎలా? కొంతమంది దేవుడు లేడు, ఎవరో లేదు, ఇంతవరకు చేసినటువంటి భక్తి అంతా వృధాయే అని తొందరపడిపోయి ఏం చేస్తారు? దేవుణ్ణి దూషిస్తారు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎద్దుగో ఎన్ని కలిగినప్పటికీ యోగులాగా దేవుడు ఎందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణ కర్త, నా దేవుడు. ఇంకను అంటే నాకు ఎన్ని బాధలు కలిగినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు విడిపిస్తాడు. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద. అంటే కోరాహు కుమారులు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు? దీన మనస్కులే ఆయన యొక్క రక్షణ గురించి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదండి ఈ కీర్తన యొక్క సారాంశం. దేవుడు తన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం.
మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోక కన్న తండ్రి ఇంకా నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి.